క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ లేదంటే క్యాష్ విత్డ్రాన్ చేసినప్పుడు కానీ మనకి ఎంట్రీస్ పోస్ట్ చేసుకుందాం అని చెప్పాం. సో ఇవే ట్రాన్సాక్షన్స్ మీకు నెక్స్ట్ టాపిక్ లో కూడా కంటిన్యూ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ లో కూడా ఈ 2 ట్రాన్సాక్షన్స్ గురించి మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో రిపీట్ అయినప్పుడు అప్పుడు మీకు ఓచర్ వెంటనే ఏం గుర్తు రావాలి? సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే ఓచర్ దేంట్లో గుర్తు రావాలండి? కాంట్రా. ఎస్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఫ్యూచర్ అంటే ముందు ప్రాబ్లమ్స్ లో మీకు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేశారనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదంటే ఆంధ్ర బ్యాంక్ కానీ మూవ్ చేసుకుంటున్నాం మనీని. సో మనీ అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా, సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా మీకు F4 అయినటువంటి కాంట్రా ఎంట్రీస్ లోనే వస్తాయి. ఓకే, సో దాని గురించి నెక్స్ట్ టాపిక్ ఉంది, టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేస్తాను మీతో. ఓకే, సో నిన్న టాపిక్ గురించి ఇంకేం డౌట్స్ లేవు కదా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కమల్నాథ్ గారు, ఐ ట్రైడ్ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ కన్ఫ్యూజ్డ్ వైల్ డూయింగ్. ఓకే, సో టాలీ ప్రైమ్ ని ఇన్స్టలేషన్ చేసుకొని మీరు ఎంట్రీస్ చేస్తున్నప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉందా? ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు సో లోకేశ్వరి గారు సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్స్ అంటున్నారు. సో నిన్న టాపిక్ అండి కాంట్రా ఎంట్రీస్ గురించే. సో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ప్రాబ్లం లేదండి. ఓకే, సో మీరు క్లాసెస్ వింటా ఉండడం, క్లాసెస్ మీకు రిపీటెడ్ గా నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ఈ రోజు మీకు నిన్న మిస్ అయ్యారని చెప్పని నేను నిన్న టాపిక్ డిస్కస్ చేశాను అనుకోండి, సో మనకి ఈ రోజు క్లాస్ మిస్ అవుతుంది. ఓకేనా? సో చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఈ రోజు టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? యా, మీకు రికార్డింగ్ వీడియోస్ కూడా డెఫినెట్ గా సెండ్ చేస్తారు. సో ఒక్కొక్క రోజు అప్డేట్ అవ్వడం లేట్ అవుతుందండి. సో అంత మాత్రాన రికార్డింగ్ వీడియోస్ ఏమి ఆపరు. ఓకేనా? నెక్స్ట్ రోజుకైనా సరే మీకు ఇమీడియట్ గా రికార్డింగ్ వీడియోస్ అనేవి వస్తాయి. యా, ఈ రోజు టాపిక్ ఏంటనేది డిస్కస్ చేస్తాను. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒక్క నిమిషం. సో స్క్రీన్ అందరికి విజిబుల్ గా కనబడుతుందా? సో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీకు ఎర్రర్ అండ్ రెక్టిఫికేషన్. సో దీని తెలుగులో ఏమంటారో తెలుసా? తప్పుల సవరణ అంటారు కదా. మీరు కాలేజీలో నేర్చుకొని ఉంటారు. సో ఇంటర్మీడియట్ సిఈసి ఎవరైనా జాయిన్ అయ్యింటే బ్రాంచ్, సో అందులో మీకు టాపిక్స్ వస్తాయండి, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్. సో తప్పుల సవరణ అని చెప్పి ఒక టాపిక్ మీకు డిస్కస్ చేసే ఉంటారు. సో ఈ తప్పులు మనకి జనరల్ గా ఎందుకు వస్తాయి, ఎర్రర్స్ అనేవి, ఆ ఎర్రర్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఎస్, రెక్టిఫికేషన్ ఎర్రర్స్. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అన్నా, ఎర్రర్ రెక్టిఫికేషన్ అయినా, సో తప్పుల సవరణ అన్నా రెండు ఒకటేనండి. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు సో మనకి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసేది ఎవరు? మ్యాన్ పవర్ అయినటువంటి మనమే కదా. సో మనమే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి జనరల్ గా కొన్ని యాక్సెప్ట్స్ లో ఏమవుతుంది, సో సమ్ మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల జనరల్ గా మనం తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. సో అది సహజం అండి. సో జనరల్ గా ఎర్రర్స్ అనేవి జరుగుతాయి కంపెనీస్ లో. సో ఎర్రర్స్ జరిగినప్పుడే కదా మనకి ఫైండ్ అవుట్ సొల్యూషన్ దొరికేది. సో ఆ ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరిగినాయి, ఎర్రర్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలని తెలియాలంటే మనం ఎర్రర్స్ చేయాలి కదా. సో ఆ ఎర్రర్స్ ఎన్ని రకాలు అంటున్నాడు జనరల్ గా ఆర్గనైజేషన్ లో? సో 4 టైప్స్ అంటున్నాడు. ఏమేంటి చూడండి. ఫస్ట్ వన్, నో పోస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి,
మనకి ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఇస్తారు, వాటి ఎర్రర్స్ ఇస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, కానీ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టింగ్ గురించి మెన్షన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ అనే ఉంది, ఆ పోస్టింగ్ గురించి ట్రాన్సాక్షన్స్ లో మెన్షన్ చేయరు, కానీ ఎర్రర్స్ లో మెన్షన్ చేస్తారు. సో అలా అని చెప్పని మనం టాలీ సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసేటప్పుడు మనం ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటే సరిపోదండి. సో ఎర్రర్స్ ఏమైతే ఇచ్చారో వాటిని కూడా మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేస్తేనే మనం ఎర్రర్స్ ని రెక్టిఫై చేయగలం. సో జనరల్ గా అంటే ఏంటి, ఇప్పుడు నో పోస్టింగ్ అంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఇవ్వలేదు, ఎర్రర్స్ లో ఇచ్చాడు. సో అటువంటి పోస్టింగ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్రయారిటీ నో పోస్టింగ్ కింద వస్తాయండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ జనరల్ గా ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆ ఎక్స్పెన్సెస్ ని మనం మంత్ ఎండింగ్ లో ఏం చేస్తాం, మనం ఖర్చు చేస్తాం. సో ఖర్చు చేసినప్పుడు క్లెయిమ్ చేస్తేనే మనకి బిల్ వస్తుందండి. ఓకే, సో ఆ బిల్లు రాకుండా మనం జనరల్ గా ఒక అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తాం టాలీ సాఫ్ట్వేర్ లో, సో ఫర్ మంత్ కి ఇంత అయిందని చెప్పని రఫ్ గా నోట్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్ లో. ఎందుకంటే బిల్ ఎంత అయిందని మనకి జనరల్ గా తెలియదు. సో బిల్ వచ్చిన తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ముందు ఒక అనాలిసిస్ ప్రకారం ఒక వాల్యూ అనేది పోస్ట్ చేద్దాం టాలీ సాఫ్ట్వేర్ లో అని చెప్పని ఒక వాల్యూ వేస్తారు. సో ఒక వాల్యూ పోస్ట్ చేసినప్పుడు మనకి బిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేశారనుకోండి, ఓకేనా, కానీ దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది, 500 రూపీస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎర్రర్స్ లో ఇస్తాడండి ఒరిజినల్ వాల్యూ 500 అని, కానీ మనం పోస్ట్ చేసిన వాల్యూ ఎంత టాలీ సాఫ్ట్వేర్ లో, నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఆ ఎగ్జాంపుల్ ప్రకారం నేను పోస్ట్ చేసిన వాల్యూ ఎంత అండి, ఎంత పోస్ట్ చేశాను నేను వాల్యూ, 1000. కానీ మనకి ఎర్రర్స్ లో ఒరిజినల్ వాల్యూ ఎంత ఇచ్చారండి, బై మిస్టేక్ మనం ఏం చేసామంటే బిల్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి 500, కానీ మనం ఏం చేసాం దాన్ని టాలీ సాఫ్ట్వేర్ లో 1000 రూపీస్ అని రాంగ్ గా పోస్ట్ చేసాం. సో ఇప్పుడు అది ఏ అకౌంట్ కింద వస్తుంది చెప్పండి, ఏ పోస్టింగ్ కింద వస్తుంది, ఎక్సెస్, అంటే 500 ఎక్కువ వేసాం కాబట్టి ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కదా. సో మనకి జనరల్ గా అక్కడ పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి 500, కానీ బై మిస్టేక్ గా మనం ఏం చేసాం 1000 రూపీస్ మనం క్రెడిట్ చేసాం. సో పోస్టింగ్ చేసినప్పుడు 500 ఎక్సెస్ గా చేసాంగా, సో కరెక్ట్ ఎంట్రీ కాదు కదా. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్, సో ఇలాంటి ఎంట్రీస్ కామన్ గా జరుగుతుంటాయి కాబట్టి ఆర్గనైజేషన్స్ లో ఈ కేటగిరీ కిందకి వస్తాయండి ఓవర్ అమౌంట్ పోస్టింగ్. సో థర్డ్ పాయింట్ మీకు అందరికి అర్థమైపోవాలి. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ ఎలా అయితే చేసామో నెక్స్ట్ కాన్సెప్ట్ లెస్ అమౌంట్ పోస్టింగ్. సో లెస్ అమౌంట్ పోస్టింగ్ ఏంటండి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కి ఆపోజిట్, అంటే రివర్స్. సో జస్ట్ లైక్ మనకి 1000 అయింది, కానీ ఏంటండి 500 అని పోస్ట్ చేసాం. యాక్చువల్గా మనకి రావాల్సింది 1000, 500 అని పోస్ట్ చేసాం. ఒరిజినల్ వాల్యూ ఎంత 1000. సో 500 తక్కువ మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసాం కదా. సో అంటే ఏంటి, ఇక్కడ ఎర్రర్ జరిగింది కదా ఆర్గనైజేషన్ లో. సో ఇలాంటి ఎర్రర్ ఏమైతే ఉన్నాయో మనకి లెస్ అమౌంట్ పోస్టింగ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో లాస్ట్ అమౌంట్ చూడండి, లాస్ట్ మీకు రాంగ్ ఎంట్రీస్. సో జనరల్ గా రాంగ్ ఎంట్రీస్ కూడా జరుగుతుంటాయి కదా ఆర్గనైజేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అంటున్నాను, ఓకేనా. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఎర్రర్స్ లో ఇస్తాడండి, కానీ మనం ఏంటి జనరల్ గా అక్కడ మనం పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఇన్కమ్. ఆఫీస్ ఇన్కమ్ ని బై మిస్టేక్ ఏం చేసాం మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేసాం. ఇది కరెక్ట్ ఎంట్రీయా, మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటండి ఆఫీస్ ఇన్కమ్. బై మిస్టేక్ గా మనం ఏం చేసాం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని పోస్ట్ చేసాం. ఇది కరెక్ట్ ఎంట్రీయా, ఇది కరెక్ట్ ఎంట్రీ కాదు కదా. సో కరెక్ట్ గా మనం ఒరిజినల్ గా ఎంట్రీ పోస్ట్ చేయాల్సిన ఏంటి ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి లెడ్జర్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే చాలా తేడా ఉంది కదండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేసేవి, ఆఫీస్ ఇన్కమ్ అంటే మనకు వచ్చినాయి. సో డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లంలో వాడు ఇచ్చినట్లయితే ఇవి రాంగ్ ఎంట్రీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైంది అనుకుంటా ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్. సో అందులో జనరల్ గా 4 ఎర్రర్స్ ఉంటాయి. సో ఆ 4 ఎర్రర్స్ గురించి మీకు అందరికి అర్థమైందా కాన్సెప్ట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ?
సో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. సో లెస్ అమౌంటా? సో లెస్ అమౌంట్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లంలో ఒక 1000 రూపీస్ ఇస్తారు ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ, ఓకేనా? దాని రియల్ కాస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 1000 అని ఇచ్చాడు. బై మిస్టేక్ మనం ఏం చేసాం? 2000 వేసాం. 2000 మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసామండి. కానీ ఎర్రర్స్ లో ఆ పాయింట్ గురించి ఏమి ఇస్తాడు? దాని వాల్యూ 2000 కాదు, 1000 రూపీస్ మాత్రమే ఇస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? అది హెడ్. యాక్చువల్ కాస్ట్ 2000 1000 కదా. బై మిస్టేక్ మనం ఏం చేసాం? 2000 పోస్ట్ చేసాం కదా. సో అలాంటి ఎర్రర్స్ అన్ని కూడా మనకి ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కింద కానీ లెస్ అమౌంట్ పోస్టింగ్ కింద కానీ వస్తాయి. సో నో పోస్టింగ్ గురించి అడిగారు కదా. సో నో పోస్టింగ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ అని ఒక ట్రాన్సాక్షన్ ఉందండి, ఓకేనా? సో జనరల్ గా మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం చెక్ చేసుకున్నట్లయితే శాలరీ పెయిడ్ అని మనకి డైరెక్ట్ గా ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా మనకి ప్రాబ్లంలో ఏం చేస్తాడు? ట్రాన్సాక్షన్స్ లో శాలరీ పెయిడ్ గురించి వాడు ఏం మాట్లాడండి, ఓకేనా? కానీ ఎర్రర్స్ లో ఇస్తాడు ఏమని? సో శాలరీ పెయిడ్ కూడా ఉంది, సో మీరు కన్సిడర్ చేయడం మర్చిపోయారు, అది కూడా కన్సిడర్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో అని చెప్పని. సో ఇప్పుడు ఎర్రర్స్ లో ఇచ్చాడు కదా, మనకి కన్సిడర్ చేయాలి. సో మన ప్రాబ్లంలో ఇవ్వనంత మాత్రాన ఎర్రర్స్ లో కూడా మనం మెన్షన్ చేయకుండా ఉండకూడదండి టాలీ సాఫ్ట్వేర్ లో, ఓకేనా? సో మనకి ఎర్రర్స్ ఇస్తున్నాడంటే ఏంటి? మనం ఏది ఎక్కడ ఏ మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎర్రర్స్ ఇస్తాడు. సో ఎర్రర్స్ కూడా చూసుకోవాలి మనకి ప్రాబ్లంలో ఇప్పుడు. సో మన ప్రాబ్లము చూడాలి, ప్రాబ్లం కింద ఎర్రర్స్ కూడా ఏమి ఇచ్చాడని చూసి మన ప్రాబ్లం చేయాలి, ఓకేనా? అందరికీ క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో చూడండి ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం ఇదండి ఫస్ట్. సో వాడు ఇచ్చిన పాయింట్స్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ 5 పాయింట్స్ ఇచ్చాడు, ఓకే? సో ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్పండి. ఎనీ ప్రాబ్లం మనం టాలీ సాఫ్ట్వేర్ లో మనం పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రతి ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసిన పాయింటే. సో అయినా కూడా నేను రిపీటెడ్ గా ఎందుకు అడుగుతున్నానంటే మీకు గుర్తుండడం కోసం అండి, ఓకేనా? సో ప్రాబ్లం ఎప్పుడైనా సరే బేసిక్ గుర్తుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కంపెనీ క్రియేషన్. సో కంపెనీ క్రియేషన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటండి? ఫస్ట్ సో మనం ఒక కంపెనీని క్రియేట్ చేయాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి? F3 కదా. సో F3 క్రియేట్ కంపెనీ. సో మనకి ప్రాబ్లంలో ఏ నేమ్ ఇచ్చారు చూడండి, మిస్టర్ మహేష్. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఇక్కడ షార్ట్ కట్ కి చెప్పండి. సో నేమ్ ఎంటర్ చేశాను, స్టేట్, కంట్రీ. సో ఇక్కడ షార్ట్ కట్ కి Ctrl+A. ఎస్. సో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం ఏ కంపెనీ పేరుతో అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో చూడండి, మిస్టర్ మహేషే కదా మనం క్రియేట్ చేసిన కంపెనీ. సో ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ లో మీకు లెఫ్ట్ సైడ్ మిస్టర్ మహేష్ అనే కంపెనీకి సంబంధించి మనకి కంపెనీ హైలైట్ అయింది. సో హైలైట్ అవుతుంది అంటే ఏంటని అర్థం? సో ఏదైతే మనం కంపెనీ క్రియేట్ చేసామో ఆ కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనం ఫర్దర్ గా లెడ్జర్స్ కానీ ఓచెస్ కానీ మహేష్ కి సంబంధించి మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది, కంపెనీ క్రియేషన్. నెక్స్ట్ లెడ్జర్స్. సో మిస్టర్ మహేష్. సో మిస్టర్ మహేష్ అనేవాడు ఏంటండి జనరల్ గా? సో కంపెనీకి వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మన కంపెనీకి ఏమవుతాడు మహేష్ అనేవాడు?
క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ ల్యాండ్ పర్చేస్డ్. సో ల్యాండ్ ఏమవుతుందండి కంపెనీకి ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో మనకు ఆఫీస్ ఒకటి ఉంది, ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ కి మనకు ఒక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఆ ఎక్స్పెన్సెస్ ని మనం పే చేస్తున్నాం. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పవర్ బిల్ పెయిడ్ అండి. పవర్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్. సో మనకి జనరల్ గా బయట నుంచి కమిషన్ అనేది రిసీవ్ అవుతుంది కంపెనీకి. సో రిసీవ్ అవుతుంది కాబట్టి ఏమనుకున్నాం, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకి ఈ 5 పాయింట్స్ గురించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. సో ఇంతటితోటి లెడ్జర్స్ అయిపోయినాయండి. సో ఇంతటితోటి లెడ్జర్స్ అయిపోయినాయా? అవలా. సో ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్పినప్పుడు ప్రాబ్లంతో పాటు కింద ఎర్రర్స్ కూడా ఇస్తారని చెప్పాను కదా. సో ఆ ఎర్రర్స్ లో ఇప్పుడు ప్రాబ్లంలో లేని కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదండి. సో అవే కదా నో పోస్టింగ్. సో అలాంటి వాటికి సంబంధించి కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి కదా. ఎస్, అవేంటి ఏం చూడండి. సో ఎర్రర్స్ ఏమంటున్నాడు చూడండి. సో 5th పాయింట్ దగ్గర నుంచి శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, పెట్టి ఎక్స్పెన్సెస్ అండ్ పెట్టి ఇన్కమ్. సో ఈ 4 పాయింట్స్ గురించి మనకి ప్రాబ్లంలో ఇచ్చాడా? ఈ 4 పాయింట్స్ గురించి ప్రాబ్లంలో ఎక్కడైనా మెన్షన్ చేశారా అండి? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రాబ్లంలో సో లేదు కదా. సో మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదని చెప్పని ఇక్కడ మనం క్రియేట్ చేయకుండా ఉంటే సో వాటి వాల్యూస్ కూడా ఉంటుంది కాబట్టి జనరల్ గా బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా మిస్టేక్స్ అనేవి వస్తాయి కదా. సో ఇప్పుడు ఈ 4 పాయింట్లు ఏమవుతాయి చెప్పండి. నేను చెప్పిన ఎర్రర్స్ లో ఈ 4 పాయింట్స్ అనేది ఏ పోస్టింగ్ కింద వస్తుంది? నో పోస్టింగా, ఓవర్ అమౌంట్ పోస్టింగా, లెస్ అమౌంట్ పోస్టింగా, లేకపోతే రాంగ్ ఎంట్రీసా? ఎస్, నో పోస్టింగ్. ఎందుకంటే క్లియర్ గా మనకి ట్రాన్సాక్షన్స్ వాడి ప్రాబ్లం ఇచ్చినప్పుడు చెప్పలేదు కదా, ఎర్రర్స్ లో మాత్రమే చెప్తున్నాడు. అంటే ఏంటండి, నో పోస్టింగే కదా. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ సంబంధించి కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి కదా. సో 1 by 1 లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం చూడండి. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, శాలరీ పెయిడ్. సో శాలరీ పెయిడ్ ఏమవుతుంది? సో జనరల్ గా మనకి ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి మనం శాలరీస్ పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం అంటే ఏమవుతుందండి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ రెంట్ పెయిడ్ అండి. సో శాలరీ ఎలాగో మనం రెంట్ కూడా అదే విధంగా పే చేస్తున్నాం. సో రెంట్ పెయిడ్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఎక్స్పెన్సెస్. చిల్లర ఖర్చులు. సో పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా మనం పే చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్ అండి. సో మనకి బయట నుంచి ఇన్కమ్ సోర్స్ అనేది మన కంపెనీకి రిసీవ్ అవుతున్నాయి. ఓకేనా. సో పెట్టి ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి ఏమనుకున్నాం జనరల్ గా, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే. సో దీంతో మనం ప్రాబ్లంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ని ప్లస్ కింద ఎర్రర్స్ లో ఇచ్చిన పాయింట్స్ కూడా సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. అంతే కదా.
ఎస్. సో స్టూడెంట్స్ సార్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందంట. ఒక 5 minutes లో జాయిన్ అవుతాను అని చెప్పారు. ఓకే. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పవర్ కట్ అయిందండి. ఓకే, సో నో ప్రాబ్లం. సో మనం ఎంతవరకు చెప్పండి ప్రాబ్లం. సో మన ప్రాబ్లం సంబంధించి లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసాం కదండి. సో ట్రాన్సాక్షన్స్ లో మనకి పోస్టింగ్స్ ఇచ్చినాయి ప్లస్ ఎర్రర్స్, ఏవైతే ఎర్రర్స్ లో ఇచ్చాడో ఆ ఎర్రర్స్ ని కూడా మనం కన్సిడర్ చేసి పోస్టింగ్ చేసుకున్నాం, అంతే కదా. సో అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించి మనం లెడ్జెస్ క్రియేట్ చేసామా లేదా. సో అశ్విని గారు, సో పెట్టి ఇన్కమ్ కూడా క్రియేట్ చేశానండి నేను. పెట్టి ఇన్కమ్ కూడా లెడ్జర్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఎస్, ఓకే. సో ఇప్పుడు నాకు చెప్పండి, సో మనం ఏదైతే ప్రాబ్లం రిలేటెడ్ మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నామో ఆ లెడ్జెస్ అన్ని ఎక్కడ ఉంటాయి చెప్పండి. మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ ఉంటాయని చెప్తున్నాం. స్టూడెంట్స్ నేను ఇంకా వీడియో షేర్ చేయలేదు, చేస్తున్నాను. ఓకేనా. విజిబుల్ గా ఉందా ఇప్పుడు స్క్రీన్. ఎస్, ఇప్పుడు చెప్పండి. సో మన ప్రాబ్లం రిలేటెడ్ ఏవైతే లెడ్జెస్ క్రియేట్ చేసామో ఆ లెడ్జెస్ అని ఎక్కడ ఉంటాయని చెప్పాను. సో మనం చేసిన లెడ్జెస్ కరెక్టా లేదంటే ఏమైనా కరెక్షన్స్ చేయాలా. సో ఇటువంటి వాటన్నిటికి సంబంధించి లెడ్జెస్ మనం ఒక చోట ఉంటాయి అనుకున్నాం కదా. ఆ లెడ్జెస్ ఎక్కడ ఉంటాయి. సో గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్, సో ఇందులో మనకి లెడ్జెస్. సో చూడండి, సో ఇవే కదా. సో కమిషన్ రిసీవ్డ్ ల్యాండ్ మిస్టర్ మహేష్. సో వీటికి సంబంధించి మనం లెడ్జెస్ క్రియేట్ చేసాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్, ఈ రెండు కూడా ఏమని చెప్పుకున్నాం. ఈ రెండు హౌ మెనీ ప్రీ డిఫైన్ లెడ్జెస్ హ్యావ్. సో ప్రీ డిఫైన్ లెడ్జెస్ అంటే మనకి క్యాష్
అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఓచరింగ్ కదా. సో ఓచరింగ్ చూడండి. సో ఫస్ట్ పాయింట్, మిస్టర్ మహేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 60,000 రూపీస్. సో మహేష్ అనేవాడు కంపెనీకి మనల్ని జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే ఇది ఏ వచ్చరు, పేమెంట్ ఆర్ రిసిప్ట్? సో రిసిప్ట్. సో జనరల్ గా మన కంపెనీకి బయట నుంచి ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి మనకి క్యాష్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు వస్తుంది. సో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ రిసిప్ట్. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి ఏంటి టాలీ సాఫ్ట్వేర్ లో? F6. సో మనకి ఏమొస్తుంది? క్యాష్. సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇక్కడ ఇన్వెస్టర్ నేమ్ ఎవరు? మిస్టర్ మహేష్. సో ఎంత అండి? 60,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, ల్యాండ్ పర్చేస్డ్. సో జనరల్ గా మన దగ్గర ఒక ల్యాండ్ అనేది పర్చేస్ చేస్తున్నామండి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ల్యాండ్ అనేది కొంటూ ఉంటే మన దగ్గర క్యాష్ అనేది ఏమవుతుంది? జనరల్ గా బయటికి వెళ్ళిపోతుంది. సో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి పేమెంట్. సో పేమెంట్ చూడండి, క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి డెబిట్. సో దేనికి కొంటున్నాం ఇక్కడ? ల్యాండ్. సో ల్యాండ్ క్రెడిట్. సో వాల్యూ ఎంత? 20,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటున్నారు? 10,000. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేసే ఎక్స్పెన్సెసే కదా. సో ఇది కూడా పేమెంటే. సో క్యాష్ అకౌంట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో వాల్యూ ఎంత అంటున్నారు ప్రాబ్లంలో? 10,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా మనకి పేమెంట్ అనండి. క్యాష్ అకౌంట్ టు పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పెయిడ్ ఎంత వాల్యూ? 2,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ మనకి రిసీవ్ అవుతుందండి. సో కమిషన్ బయట నుంచి రిసీవ్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓచర్ చెప్పండి నాకు, పేమెంటా రిసిప్టా? కమిషన్ రిసీవ్డ్ అనేది ఏ ఓచర్ లో మనం పోస్ట్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో? రిసిప్ట్ ఆర్ పేమెంట్? రిసిప్ట్. సో మనకి టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో కమిషన్ ఏ ఫామ్ లో వస్తుందండి? క్యాష్ టు కమిషన్. ఎందుకనంటే వాడు ప్రాబ్లం లో డైరెక్ట్ గా అడిగాడు కాబట్టి. ఏదైనా కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అని మెన్షన్ చేశారా? చేయలేదు కదా. సో ఓన్లీ కమిషన్ రిసీవ్డ్ అంటున్నాడు కాబట్టి క్యాష్ టు కమిషన్. సో వాల్యూ ఎంత చూడండి? 500 రూపీస్. 500 రూపీస్. ఓకే, సో ఇంతటితోటి మనకి ప్రాబ్లం లో ఉన్న అన్ని వోచెస్ వేసామండి. ఇంతటితోటి ప్రాబ్లం అంతా క్లియర్ అయిందా? ఇంకా మనం ఏమైనా పాయింట్స్ చేయాలా వోచరింగ్? ఇంతటితో ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిపోయిందా? లేదు కదా. ఓన్లీ మనకి ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసామండి. ఎర్రర్స్ చేసామా? ఎర్రర్స్ చేయలేదు కదా. సో చూద్దాం. సో ఎర్రర్స్ చేయకుండా మీకు బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత అంటున్నాడు ఇక్కడ? ఎర్రర్స్ చేయక ముందు నెట్ లాస్ వచ్చింది అంటున్నాడు కంపెనీకి. ఎంత అంటున్నాడు? 11,500. సో చూద్దాం. సో బ్యాలెన్స్ షీట్ చూడండి. సో నన్ను నిన్న అడిగారు కదా, సో నెట్ లాస్ గురించి ఒక ప్రాబ్లం చెప్పని. సో నెట్ లాస్ వస్తే మనకి ఏ సైడ్ వచ్చిందండి బ్యాలెన్స్ షీట్ లో? ఇప్పటిదాకా మనకు ప్రీవియస్ గా చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లయబిలిటీ సైడ్ లో వచ్చింది. సో ఇప్పుడు ఏ సైడ్ వచ్చింది చూడండి ఇక్కడ నెట్ లాస్ అనేది. సో రైట్ సైడ్ న పోస్ట్ అవుతుంది, అవునా? సో అంటే ఎసెట్ సైడ్ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఎందుకనంటే
మనం పే చేసే ఎక్కువ ఉన్నాయి, మనకు వచ్చినవి తక్కువ ఉన్నాయండి. సో వాడు ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే మనం పే చేసే ఎక్కువ పే చేసాం, మనకు వచ్చేవి తక్కువ వచ్చినాయి కదా, అందుకని కంపెనీ లాస్ వచ్చింది. ఓకే, ఇది ఫైనల్ కాదు కదా, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రం ప్రకారం మీకు బ్యాలెన్స్ షీట్ చూపించాను నేను. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటి? సో లాస్ లో ఉన్న కంపెనీని మనం ప్రాఫిట్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయాలి కదా, ఎర్రర్స్ రెక్టిఫై చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఎర్రర్స్ చూడండి 1 by 1. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? ల్యాండ్ వాజ్ సోల్డ్. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ దీని గురించి మనం ఎంట్రీ ఏమైనా వేసామా? టాలీ సాఫ్ట్వేర్స్ లో ల్యాండ్ వాజ్ సోల్డ్ అని ఎంట్రీ వేసానండి. నో. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి, ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మనం ల్యాండ్ అమ్మేస్తుంటే మనకి ఏమవుతుంది, క్యాష్ అనేది వస్తుంది కదా. ఎస్. సో క్యాష్ టు ల్యాండ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు ప్రాబ్లమ్ లో చూడండి, ఎర్రర్స్ లో. సో 40,000 రూపీస్. సో నెక్స్ట్ వన్. సో సెకండ్ పాయింట్ చూడండి అండి, ఇక్కడ ఎర్రర్స్ లో ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. అంటే చూడండి ట్రాన్సాక్షన్స్ లో మనం పైన థర్డ్ పాయింట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000 అని నోట్ చేసి ఉంటాం కదా ఆడియో లెడ్జర్. సో ఈ లెడ్జర్ మామూలుగా అయితే ఆఫీస్ ఇన్కమ్, బై మిస్టేక్ గా మనం ఏం చేసాం, ఆఫీస్ ఇన్కమ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మార్చి దాని వాల్యూ కూడా పోస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ ఎంట్రీయా కాదా? మనం ఏదైతే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ని మనం క్రియేట్ చేసామో లెడ్జర్, వాడు ఎర్రర్స్ లో ఇచ్చాడో ఈ పాయింట్ మనకు కరెక్టా కాదా? కాదు. ఎందుకంటే రాంగ్ ఎంట్రీ. సో రాంగ్ పోస్టింగ్ చేసాం కదా, ఆఫీస్ ఇన్కమ్ గా పోస్ట్ చేయాలి యాక్చువల్ గా అయితే, కానీ ఏం చేసాం మనం ప్రాబ్లం లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా రాసేసాం. సో ఇది రాంగ్ ఎంట్రీ కదా. సో ఈ ఎంట్రీ రాంగ్ ఎంట్రీ అప్పుడు మనం లెడ్జర్స్ లోను ఓచర్స్ లోను రెండు చోట్ల మార్చాలండి. సో ఎందుకనంటే అసలు అకౌంటింగ్ గ్రూపే తప్పు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి జనరల్ గా దేంట్లో పోస్ట్ చేస్తాం, అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేసి ఉంటాం. కానీ మనం ఒరిజినల్ గా పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఇన్కమ్. ఆఫీస్ ఇన్కమ్ అంటే అప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇప్పుడు ఏంటంటే రెండు చోట్ల మనం మార్చాలి. ఒకటి లెడ్జర్స్ లో మనం చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇంకొకటి ఓచర్. సో ఇప్పుడు లెడ్జర్ మార్చినంత మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, ఆఫీస్ ఇన్కమ్ గాని మనం మార్చి ఇండైరెక్ట్ ఇన్కమ్ గా మనం మారుస్తాం. కానీ ఓచర్ లో చేంజ్ అవుతుందా? సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయితే పేమెంట్ లో పోస్ట్ చేసి ఉంటాం, ఇక్కడ మన లెడ్జర్స్ లో మార్చినంత మాత్రాన పేమెంట్ లో మారుతుందండి? పేమెంట్ లో మనకి ఓచర్ లో మాత్రం పేమెంటే ఉంటుంది కదా, ఓన్లీ ఇక్కడ లెడ్జర్ మాత్రమే మనం మారుస్తున్నాం. సో ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అంటే మనకి ప్రాబ్లంలో రాంగ్ ఎంట్రీస్ అని ఇచ్చినప్పుడు మనం రెండు చోట్ల మనం కరెక్షన్ చేసుకోవాలండి. ఒకటి లెడ్జర్స్ లో మార్చాలి, సో అదే విధంగా మనం ఓచర్ లో కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే అసలు మనం పోస్ట్ చేసింది రాంగ్ ఎంట్రీ కదా. ఓకే, సో చూడండి, అంటే ఇప్పుడు ఏంటి, నేను లెడ్జర్స్ లో మారుస్తున్నాను. సో లెడ్జర్స్ లో మారుస్తున్నానంటే ఆల్టర్ లెడ్జర్. సో ఇందులో నేను ఏ లెడ్జర్ మార్చాలి చెప్పండి. ఇప్పుడు మనం ఏ లెడ్జర్ కరెక్షన్ చేయాలి? ఇక్కడ మనకు కనిపిస్తున్న లెడ్జర్స్ లో ఏ లెడ్జర్ కరెక్షన్ చేయాలి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కదా. ఎస్, ఇది చూడండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సో దీని ఏమని మనం పోస్ట్ చేసాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నార్మల్ గా మనం పోస్ట్ చేసింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పోస్ట్ చేసాం. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదు, ఆఫీస్ ఇన్కమ్. ఇన్కమ్ అయితే బై మిస్టేక్ మన ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేసాం. సో చూడండి, మనం ఆల్టర్ అంటే ఎడిట్ చేయొచ్చు ఇక్కడ. సో ఆఫీస్ ఇన్కమ్, సో నేను ఇప్పుడు ఇది ఆఫీస్ ఇన్కమ్ గా మార్చాను. సో ఇప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మార్చాను కాబట్టి ఇక్కడ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో కరెక్షన్ అయితే చేశాను, లెడ్జర్స్ లో సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ సేవ్ అయిందని చూడండి, ఆఫీస్ ఇన్కమ్ గా మారిపోయింది. సో ఇప్పుడు ఓచర్స్ లో ఏదన్నా మనకు వాల్యూస్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మనం ఎక్కడ చెక్ చేయాలి చెప్పండి టాలీ సాఫ్ట్వేర్స్ లో? ఓచర్స్ లో మనకి ఏదైనా వాల్యూస్ ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో ఒక చోటకి వెళ్ళి మార్చుకోవాలి అని చెప్పుకున్నాం. ఎక్కడ అది కరెక్షన్? డే బుక్ కదా. ఎస్, సో చూడండి డే బుక్ లో, సో ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓచర్ టైప్ దేంట్లో ఉందండి? ఓచర్ టైప్ దేంట్లో ఉంది? ఇక్కడ పేమెంట్ లో ఉంది. అదేంటి ఇక్కడ మార్చాం కదా, మనం కరెక్షన్ చేసాం కదా. మనం కరెక్షన్ చేసింది ఎక్కడండి? లెడ్జర్స్ లో మాత్రమే మనం కరెక్షన్ చేశాం. సో నేను చెప్పాను కదా, సో రాంగ్ పోస్టింగ్ అన్నప్పుడు మనకి లెడ్జర్ లో కరెక్షన్ చేయాలి. సో అదే విధంగా మనం ఓచర్ లో కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఎక్కడ చేంజ్ చేశాను? ఇప్పుడు ప్రస్తుతానికి లెడ్జర్ లో మాత్రమే మార్చాను, ఓచర్ లో చేంజ్ చేయలేదుగా. సో ఓచర్ లో చూడండి, క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్. సో జనరల్ గా ఆఫీస్ ఇన్కమ్ అనేది మనకి ఓచర్ లో దేంట్లో ఉండాలి? రిసిప్ట్ లో ఉండాలి. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో ఇప్పుడు మారిపోయింది కదా ఓచర్. చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో లెఫ్ట్ సైడ్ రిసిప్ట్ అనే ఓచర్ కనబడుతుంది కదా. ఎస్, ఇది కరెక్ట్. ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసామో ఇది కరెక్ట్ ఓచర్. సో ఇప్పుడు చూడండి ఆఫీస్ ఇన్కమ్. సో ఇందాక మీకు ఓచర్ లో చేంజ్ చేయకముందు ఇక్కడ ఏమనుందండి? పేమెంట్ అని ఉంది కదా. ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత నేను కరెక్షన్ చేసిన తర్వాత ఏమనుంది? రిసిప్ట్. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ కరెక్షన్ మనం చేంజ్ చేసాం. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? బై మిస్టేక్ గా మనం ఒక హెడ్ పోస్ట్ చేయాల్సింది ఇంకో హెడ్ పోస్ట్ చేసాం. సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో అందరికి అర్థమైందా టాలీ సాఫ్ట్వేర్ లో? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ పాయింట్ దగ్గర. సో రాంగ్ ఎంట్రీస్ పోస్టింగ్ లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో లెడ్జర్ ఆల్టర్ చేయాలి అంటే ఓచర్ కూడా ఆల్టర్ చేయాలా సార్? అవును నితీష్ గారు. సో ఎందుకనంటే ఇక్కడ మనం చేసిందే తప్పుగా క్రియేట్ చేసాం. బై మిస్టేక్ ఏంటి? ఆఫీస్ ఇన్కమ్ మనం చేయాలి, బై మిస్టేక్ ఏం చేసాం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మనం ట్రీట్ చేసాం. సో ఇక్కడ ఒరిజినల్ గా మనం పోస్ట్ చేయాల్సింది ఏంటండి? ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ అన్నప్పుడు మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. కానీ మనం అక్కడ ఏం పోస్ట్ చేసాం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేసాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం టాలీ సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేసి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కరెక్షన్ చూడండి రాంగ్ ఎంట్రీస్ లో. ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మనం పోస్ట్ చేసినప్పుడు దానికి ఓచర్ ఏం చేసి ఉంటామండి? దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మనం పేమెంట్ చేసి ఉంటాం. సో పేమెంట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ డాట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని మనం పే చేసి ఉంటాం. కానీ ఒరిజినల్ గా మనం పోస్ట్ చేయాల్సింది ఏంటి? ఆఫీస్ ఇన్కమ్. సో ఇప్పుడు లెడ్జర్ లోకి వెళ్ళి ఆఫీస్ ఇన్కమ్ గా మార్చినప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏం మార్చాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. అప్పుడు లెడ్జర్ వరకు మాత్రమే మన కరెక్షన్ అయినట్టండి. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఓచర్ పేమెంట్ లోనే ఉంది కదా. సో ఓచర్ పేమెంట్ లో ఉన్నది రిసిప్ట్ రావాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి? F6. సో ఎప్పుడైతే మనం టాలీ సాఫ్ట్వేర్ లో F6 అని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో పేమెంట్ లో ఉన్నది రిసిప్ట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రెండు చోట్ల మన కరెక్షన్ జరిగిందండి, లెడ్జర్ ప్లస్ ఓచర్. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? క్లియరా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఎర్రర్స్ లో మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేసామండి. థర్డ్ పాయింట్ చూడండి, పవర్ బిల్. సో పవర్ బిల్ ఇక్కడ ఎర్రర్లో ఎంత అంటున్నాడు? ఓన్లీ 500 రూపీస్. కానీ మనం ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ లో పోస్ట్ చేసి ఉంటాం కదా పవర్ బిల్ వాల్యూ. చూడండి ఎంత పోస్ట్ చేసాం? 2000 పోస్ట్ చేసాం. కానీ ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత అండి? 500 రూపీసే. సో ఇప్పుడు ఈ కరెక్షన్ ఏమవుతుంది ఎర్రర్స్ ఆఫ్ కరెక్షన్స్ లో? సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లో ఈ ట్రాన్సాక్షన్ దేని కిందకి వస్తుందండి? ఓవర్ అమౌంట్ పోస్టింగ్
కదా, ఎందుకనంటే ఎర్రర్స్ లో వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 500 మాత్రమే. సో ఎర్రర్స్ ఏదైతే ఇచ్చాడో అది ఒరిజినల్ వాల్యూస్ అండి. సో ఒరిజినల్ వాల్యూ ఎంత అంటున్నాడు 500 మాత్రమే అంటున్నాడు. కానీ బై మిస్టేక్ గా మనం టాలీ సాఫ్ట్వేర్ లో పవర్ బిల్ ఎంత అని పోస్ట్ చేసాం చూడండి, ఇక్కడ 2000 గా పోస్ట్ చేసాం. సో ఒరిజినల్ వాల్యూ ఎంత అంటున్నాడు ఇక్కడ ఎర్రర్స్ లో 500, అంటే 1500 ఎక్సెస్ పోస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఈ 1500 అనేది ఎక్కడ వాల్యూలోనే పోస్ట్ చేసాం కదండి. సో వాల్యూలోనే డిఫరెన్స్ వచ్చింది. సో వాల్యూలో మనకి డిఫరెన్స్ వచ్చింది కాబట్టి వాల్యూలో చేంజ్ చేయాలి అంటే మన టాలీ సాఫ్ట్వేర్ లో ఎక్కడ చేంజ్ చేయాలి? లోకేశ్వరి గారు, ఇక్కడ మనం లెడ్జర్ ఏం మార్చట్లేదు, ఓకేనా? లెడ్జర్ ఏం మనం చేంజ్ చేయట్లేదండి. ఓన్లీ మనకి వాల్యూ మాత్రమే మనం 1500 ఎక్సెస్ గా పోస్ట్ చేసాం. ఆ వాల్యూ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది కదా. సో ఇందాక పాయింట్ కి ఈ పాయింట్ కి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇందాక పాయింట్ ఏంటి అంటే అసలు మనం ఎంట్రీయే రాంగ్ గా పోస్ట్ చేసాం. సో రాంగ్ గా పోస్ట్ చేసినప్పుడు మనం ఆ ఎంట్రీ ఎన్ని చోట్ల తప్పు చేసి ఉంటాం? లెడ్జర్ మెయింటైన్ చేసినప్పుడు తప్పు చేసి ఉంటాం, అదే విధంగా ఓచర్ కూడా మనం పోస్ట్ చేసినప్పుడు తప్పు చేసి ఉంటాం. కాబట్టి అక్కడ మనం 2 చోట్ల చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, లెడ్జర్ అంతా కరెక్టే, ఓచర్ లో వాల్యూ మాత్రమే మనం ఎక్సెస్ గా పోస్ట్ చేసాం. అంటే సింపుల్ గా మనం చేంజ్ చేస్తుంది ఏంటి ఇక్కడ, ఓన్లీ వాల్యూస్. సో వాల్యూ అంటే డైరెక్ట్ గా డే బుక్. సో డే బుక్ లో పవర్ బిల్ ఎంత పోస్ట్ చేసాం చూడండి, 2000 కదా. ఒరిజినల్ ఎంత అంటున్నాడు 500. సో ఇక్కడ నేను 500 గా పోస్ట్ చేస్తున్నాను. సేవ్ చూడండి ఇక్కడ. సో మారిపోయిందా వాల్యూ? సో ముందు పవర్ బిల్ వాల్యూ 2000 ఉంది, ఎప్పుడైతే నేను చేంజ్ చేశానో 500 గా మారింది కదా. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అర్థమైందా? ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అర్థమైందా? ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్లియర్? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో 4th పాయింట్, కమిషన్ రిసీవ్డ్ ఎంత అంటున్నాడు చూడండి ఎర్రర్స్ లో 15,000. కమిషన్ రిసీవ్డ్ ఎంత అంటున్నాడు 15,000. కానీ ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లం లో ఎంత వేసాం 500. సో ఒరిజినల్ వాల్యూ ఎంత అండి 14,500 పోస్ట్ చేయాలి. బై మిస్టేక్ మనం ఎంత మాత్రమే పోస్ట్ చేసాం 500 మాత్రమే పోస్ట్ చేసాం కదా. సో 15,000 వాల్యూది మనం ఓన్లీ 500 మాత్రమే పోస్ట్ చేసాం. అంటే ఎర్రర్స్ లో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏమవుతుంది, ఈ ట్రాన్సాక్షన్ బట్టి లెస్ అమౌంట్ పోస్టింగ్. ఎందుకనంటే 15,000 పోస్ట్ చేయాలి, కానీ మనం పోస్ట్ చేసింది ఎంత 500 మాత్రమే పోస్ట్ చేసాం కదా. సో ఇక్కడ కరెక్షన్ చేయాలి, ఇక్కడ కూడా కరెక్షన్ సేమ్ ఇందాకట్లాగే మనం ఓవర్ అమౌంట్ పోస్టింగ్ వాల్యూస్ ఏవైతే ఎక్సెస్ వాల్యూ ఉందో ఎక్కడైతే కరెక్షన్ చేసుకున్నామో ఓచర్ లో, ఇది కూడా సేమేనండి. ఓచర్స్ లో మాత్రమే మనం మార్చుకుంటాం ఇక్కడ. సో చూడండి కమిషన్ రిసీవ్డ్ కదా 500. సో కానీ ఎర్రర్స్ లో ఎంత అంటున్నాడు, ఇది 500 కాదు 15,000 వాల్యూ అంటున్నాడు. సో చేంజ్ చేశాను చూడండి. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ వాల్యూ ఎంత ఉంది చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో 15,000 రూపీస్ చేంజ్ అయింది కదా. సో లెస్ అమౌంట్ పోస్టింగ్. సో ఇప్పుడు మన ప్రాబ్లం లో రాంగ్ ఎంట్రీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, లెస్ అమౌంట్ పోస్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నో పోస్టింగ్ అనేది సింపుల్ కదండి. నో పోస్టింగ్ అంటే ఏంటి, మనకి ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్స్ ఇవ్వలేదు, సో కానీ ఎర్రర్స్ ఇచ్చి ఉంటాడు, వాటిని కరెక్ట్ గా మనం లెడ్జెస్ కూడా క్రియేట్ చేసాం, డైరెక్ట్ గా ఓచెస్ వేసుకుంటే సరిపోతుంది కదా. నో పోస్టింగ్ అంటే ఏంటి, జస్ట్ వీ హ్యావ్ టు పోస్ట్. మనం ఏవైతే పోస్ట్ చేయాల్సినయో అవన్నీ జనరల్ గా పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో మనం కొంచెం క్రిటికల్ గా అనిపించే ఎక్కడండి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్, లెస్ అమౌంట్ పోస్టింగ్. సో రాంగ్ ఎంట్రీస్ అన్నప్పుడు మెయిన్ రాంగ్ పోస్టింగ్ ఏదైతే చేస్తామో అక్కడ మనం 2 టైప్స్ అంటే 2 చోట్ల మనం కరెక్షన్ చేసుకోవాలి. ఒకటి లెడ్జరు, రెండోది ఓచరింగ్.
ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఏంటి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్, లెస్ అమౌంట్ పోస్టింగ్. ఆ రెండిట్లోనూ వాల్యూ మాత్రమే మనం ఓవర్గా ఎక్సెస్ చేసి ఉంటాము, లేదంటే తగ్గించుకొని వాల్యూ పోస్ట్ చేసి ఉంటాం. ఆ రెండు కూడా మనం ఎక్కడ చేంజ్ చేయాలి, ఓన్లీ ఓచర్లో మాత్రమే, అంటే డే బుక్లోకి వెళ్ళి ఏవైతే ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసి ఉంటామో అక్కడ కరెక్షన్ చేస్తే సరిపోతుంది. కానీ రాంగ్ ఎంట్రీస్ మాత్రం మనం రెండు చోట్ల కరెక్షన్ చేసుకోవాలి, లెడ్జరు అండ్ ఓచర్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ అన్ని కూడా నో పోస్టింగ్ అండి. సో ఇంతటితోటి రాంగ్ ఎంట్రీస్ ప్లస్ ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అండ్ లెస్ అమౌంట్ పోస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫిఫ్త్ పాయింట్ నుంచి అన్ని కూడా నో పోస్టింగ్, అంటే మనం పోస్ట్ చేసుకోవాల్సినవి. వీటికి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసాం, సాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్ అండ్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండ్ పెట్టి ఇన్కమ్. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలి, ఓచరింగ్ చేసుకోవాలి అంతే. సో సాలరీ పెయిడ్, సో సాలరీ పే చేస్తున్నామంటే ఓచర్ ఏమవుతుంది చెప్పండి. మన ఆఫీస్లో ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేస్తున్నాం. సో సాలరీ పెయిడ్ అంటే ఓచర్ ఏమవుతుంది, పేమెంటా రిసిప్టా? సో పేమెంట్. సో క్యాష్ టు సాలరీ పెయిడ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు, 2000 రూపీస్. సో నో పోస్టింగ్ కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ పోస్ట్ చేసుకోవచ్చండి. సో ఎర్రర్స్ లో ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ మనం ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో మెన్షన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్. సో క్యాష్ టు రెంట్ పెయిడ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు, 1500 రూపీస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో చిల్లర ఖర్చులు కూడా మనం పే చేస్తున్నాం కదా, సో పెట్టి ఎక్స్పెన్సెస్. సో ఇవి కూడా మనకి పేమెంటే. సో క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి ప్రాబ్లంలో, 500 రూపీస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్ అండి. సో బయట నుంచి మనకి ఇన్కమ్ అనేది సోర్స్ అనేది వస్తుంది అంటున్నాడు. సో బయట నుంచి మనకు వస్తుంది కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఓచర్ రిసిప్ట్. సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు, 3000 రూపీస్. ఓకే. సో ఇంకేమైనా ప్రాబ్లంలో మనం క్రియేట్ చేసిన పాయింట్స్ ఉన్నాయా? సో మన ప్రాబ్లం సంబంధించి అన్ని పాయింట్స్ క్లియర్ చేసామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయండి? అన్ని పాయింట్స్ కంప్లీట్ చేసామా? ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఫస్ట్ మనం ఎర్రర్స్ చూడక ముందు మనం ప్రాబ్లం కనుక చేసినట్లయితే బ్యాలెన్స్ షీట్ ఏమొచ్చిందండి, నెట్ లాస్ వచ్చింది కదా. సో మనకి 11,500 నెట్ లాస్ వచ్చింది. నెట్ లాస్ వచ్చినప్పుడు ఏ సైడ్ వచ్చిందని చెప్పుకున్నాం మనం, రైట్ సైడ్ అయినటువంటి అసెట్స్ లో పోస్టింగ్ కనిపించింది మనకి బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు ఎర్రర్స్ కూడా కన్సిడర్ చేశాం కదా. సో ఇప్పుడు ఎర్రర్స్ కన్సిడర్ చేశాం కాబట్టి ఇప్పుడు మనకి ప్రాఫిట్ రావాలి. ఓకే చూద్దాం మరి. సో ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, ఆఫ్టర్ ఎర్రర్స్ మనం కరెక్షన్ చేసిన తర్వాత 23,500 అంటున్నాడు. సో చూద్దాం, ఎస్కేప్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో వచ్చిందా, సో 23,500. సో ఇందాక మనకి ఏ సైడ్ వచ్చింది, నెట్ లాస్ వచ్చినప్పుడు రైట్ సైడ్ వచ్చింది కదండి. సో ఇప్పుడు ఏంటి, ఆ ఎర్రర్స్ ని కూడా మనం ప్రాబ్లంలో కన్సిడర్ చేసాం కాబట్టి చూడండి నెట్ ప్రాఫిట్ 23,500. సో క్యాపిటల్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ క్యాపిటల్ వాల్యూ 60,000, నెట్ ప్రాఫిట్ 23,500. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి 1,03,500. టూ సైడ్స్ కూడా చూడండి 1,03,500 అండ్ 1,03,500 సరిపోయింది. సో నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అడుగుతాడు కదా. సో క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి 1,03,500. సో 1,03,500 బ్యాలెన్స్ షీట్ టోటల్ అయితే ఉందో క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా అంతే కదా.
ఓకేనా? సో ప్రాబ్లం అందరికి అర్థమైందా ఎర్రర్స్? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ బట్టి మనం మూవ్ అవ్వాలండి. సో మనకి ప్రాబ్లంలో ఏ ట్రాన్సాక్షన్ అడిగాడు, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం లెడ్జర్ లో చేంజ్ చేయాలా, వోచర్ లో చేంజ్ చేయాలా అనేది ఆ పాయింట్ ని బట్టి ఉంటుంది. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అర్థమైందా అందరికి? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా పాయింట్స్ లో. ఓకే, సో చిత్తూరు డిస్టిక్ నుంచి కమల్నాథ్ గారు, క్యాష్ నాట్ షోయింగ్ యాజ్ ఎ డిఫాల్ట్. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏం మార్చుకోకర్లేదండి. ఆటోమేటిక్ గా మీకు టాలీ ప్రైమ్ ఏదైతే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారో, లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకు ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మీకు ఆటోమేటిక్ గానే డిస్ప్లే అవ్వాలి. సో వీటికి ఎటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ లేవంటే మీకు క్లారిటీ కోసం ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. సో లేదు అంటే ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ లో సెకండ్ ప్రాబ్లం ఉంది, సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తే నాకు నిన్న సెకండ్ ప్రాబ్లం గురించి అడుగుతున్నారు కదా, కాంట్రా ఎంట్రీస్ గురించి. సో త్వరగా డిస్కస్ చేసుకుంటే మనం అది కూడా డిస్కస్ చేసుకోవచ్చు టాపిక్. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం మూవ్ అవుదాం మరి. ఎస్ ఆర్ నో? ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూడండి. సో సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్, మీకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, తర్వాత ఎర్రర్స్ ఇస్తారు. సో ట్రాన్సాక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు రెక్టిఫికేషన్ చేయక ముందు ఒక వాల్యూ ఉంటుందండి బ్యాలెన్స్ షీట్, రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ఇంకో వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో కంపెనీ నేమ్ ఏమి ఇచ్చాడు, మిస్టర్ గోపాల్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ నేమ్ ఏంటండి? సెకండ్ ప్రాబ్లం మనం క్రియేట్ చేయవలసిన కంపెనీ నేమ్ ఏంటి? మిస్టర్ గోపాల్. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్ కి ఎనీ ప్రాబ్లం మనం స్టార్టింగ్ కి బిఫోర్ షార్ట్ కట్ కి F3 అండ్ క్రియేట్ కంపెనీ. ఇక్కడ మిస్టర్ గోపాల్ కదా, సో ఆంధ్రప్రదేశ్. షార్ట్ కట్ కి Ctrl+A. సో ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో చూసారు కదా ఇప్పుడు మిస్టర్ గోపాల్. సో ఎందుకంటే మనం కంపెనీ క్రియేట్ చేసింది గోపాల్దే కాబట్టి గోపాలే హైలైట్ అయింది. సో ఇందాక మనం కంపెనీ క్రియేట్ చేసింది ఏంటి, మిస్టర్ మహేష్. ఇప్పుడు మిస్టర్ మహేష్ అనే కంపెనీ హైలైట్ అవుతుందా టాలీ సాఫ్ట్వేర్ లో? సో మహేష్ అనే కంపెనీ కిందకి వెళ్ళిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు ఏదైతే మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నామో అది మాత్రమే మనకి హైలైట్ లో ఉంటుంది, అంటే మిస్టర్ గోపాల్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, లెడ్జర్స్ కదా. సో మిస్టర్ గోపాల్. సో గోపాల్ ఏమవుతాడండి కంపెనీకి? సో గోపాల్ అనేవాడు కంపెనీకి ఏమవుతాడు?
ఎస్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడండి. ఇక్కడ లెడ్జర్ ఏమవుతుంది? ఎస్బీఐ అకౌంటింగ్ గ్రూప్. సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏంటండి? సో ఓచర్ లో కాంట్రా ఎంట్రీస్. ఓకేనా, ఓచర్ లో కాంట్రా వేద్దాం ఇప్పుడు. కానీ మనకి లెడ్జర్ ఏమవుతుంది? బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అనేది అకౌంటింగ్ గ్రూప్, బ్యాంక్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ కంప్యూటర్ పర్చేస్డ్ అండి. సో కంప్యూటర్, సో కంప్యూటర్ ఏమవుతుంది కంపెనీకి? ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో ఫర్నిచర్ కొంటున్నాం కానీ ఇక్కడ మనం క్యాష్ ఇవ్వట్లేదు, చెక్ ఇస్తున్నాం అంటున్నాడు. సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే ఫర్నిచర్ లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేసామండి. బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేయాలా ఇక్కడ? సో బ్యాంక్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తామా ఇక్కడ? నో నీడ్. ఎందుకనంటే ఆల్రెడీ ఎస్బీఐ సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఫర్నిచర్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ వన్ మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో మొబైల్ కొన్నప్పుడు ఏమవుతుందండి అకౌంటింగ్ గ్రూప్? ఫిక్స్డ్ అసెట్స్. సో త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ కి సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. సో ఇది కూడా సేమ్ అండి. ఓన్లీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి మాత్రమే మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది అకౌంటింగ్ గ్రూప్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుందండి కంపెనీకి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో ప్రాబ్లంలో ఎర్రర్స్ చూడండి. ఏమన్నా నో పోస్టింగ్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా? సో కంప్యూటర్ పర్చేస్డ్, కంప్యూటర్ సంబంధించి ఎంట్రీ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఇన్కమ్, మొబైల్. సో అన్నిటికి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసామండి. సో ఏవైతే ప్రాబ్లమ్ లో ఇచ్చారో ట్రాన్సాక్షన్స్ వాటికి సంబంధించి ఎర్రర్స్ లో ఇచ్చాడు కాబట్టి జస్ట్ మనం అవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఏమీ లేవు కదా. సో ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ట్రాన్సాక్షన్స్ లో ఇవ్వకుండా ఎర్రర్స్ లో ఏమన్నా ఇచ్చాడా ఇందాక ప్రాబ్లం లాగా? సో లేదు కదా. సో డైరెక్ట్ గా మనకి ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే కేవలం ఎర్రర్స్ ఇచ్చారు. ఓకేనా, సో వాటికి మాత్రమే మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అంటే లెడ్జర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఓచరింగ్. ఓచరింగ్ లో ఫస్ట్ స్టెప్ చూడండి. సో మిస్టర్ గోపాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 75,000. సేమ్ అవుతుందండి ఈ ఓచర్. రిసిప్టా పేమెంటా? పేమెంటా మోనిక గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. సో మిస్టర్ గోపాల్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి. సో మనది కంపెనీ, సో బయట నుంచి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మనకి క్యాష్ వస్తున్నట్టు కదా.
సో క్యాష్ వస్తుంటే మనం ఏం చేయాలి జనరల్ గా టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ చేయాలి. ఓకేనా? సో క్యాష్ టు మిస్టర్ గోపాల్. సో వాల్యూ ఎంత అంటున్నాడండి? ఎంత ఇన్వెస్ట్ చేశాడు కంపెనీలో? 75,000. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఏ వోచర్ అవుతుంది? క్యాష్ అనేది జనరల్ గా మనం బ్యాంక్ కి డిపాజిట్ చేస్తున్నాం. సో పేమెంట్ వచ్చరా, రిసిప్ట్ వచ్చరా, కాంట్రా వచ్చరా? కాంట్రా కదా. సో క్యాష్ డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా కూడా కాంట్రానే. సో కాంట్రా షార్ట్ కట్ కి F4. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏమంటున్నాడు? క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్, అంటే బ్యాంక్ కి డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి SBI టు క్యాష్. సో వాల్యూ ఎంత అంటున్నాడు? 25,000. సో డిపాజిట్ చేసినప్పుడు చెప్పాను కదా, మనకి జనరల్ గా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు డినామినేషన్ అడుగుతుంది అని చెప్పని. సో ఇక్కడ వాల్యూ ఎంత అండి? 25,000. అంటే 2,000 ఒక 12 ఇస్తున్నాను. సో వాల్యూ సరిపోయిందా? సో మనం డిపాజిట్ చేసిన వాల్యూ ఎంత? 25,000. కానీ 2,012 మాత్రమే ఎంటర్ తీసుకుంటే మనకి ఎంత వాల్యూ వచ్చింది? 24,000. అంటే 500 ఒక 2. ఇప్పుడు సరిపోయిందా వాల్యూ? 25,000. సో నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్ పర్చేస్ అండి. సో కంప్యూటర్ కొంటున్నాము, కొంటుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి పేమెంట్. సో క్యాష్ అకౌంటెడ్ టు కంప్యూటర్. సో వాల్యూ ఎంత అంటున్నాడు కంప్యూటర్? 10,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో ఫర్నిచర్ అనేది కొంటున్నాం కానీ మనం కొన్నప్పుడు చెక్ ఇస్తున్నాం అంటున్నారు. సో పేమెంట్ లోనే క్యాష్ కాకుండా SBI ఫర్నిచర్. సో వాల్యూ ఎంత చూడండి ఇక్కడ? 5,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో ఇది కూడా సేమ్ అండి. సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ ఏ విధంగా అయితే మనం ఎంట్రీ పోస్ట్ చేసుకున్నామో, మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ కూడా సేమే, కాకపోతే SBI టు మొబైల్. ఇందాక SBI టు ఫర్నిచర్ అని రాసాం, ఇప్పుడు SBI టు మొబైల్. సో ఎంత అంటున్నాడు? మొబైల్ పర్చేస్ చేసిన వాల్యూ 500 రూపీస్ అంటున్నాడు. సో నెక్స్ట్ వన్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. సో పేమెంట్ లోనే SBI టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అంటున్నాడు చూడండి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ 3,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, ఆఫీస్ ఇన్కమ్. సో బయట నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అంటున్నాడు కాబట్టి రిసిప్ట్. సో ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ త్రూ బ్యాంక్ అని ఆయన చెప్పాడా? ఓన్లీ ఆఫీస్ ఇన్కమ్ మాత్రమే అంటున్నాడు. సో అంటే ఇది ఏ ఇన్కమ్ అవుతుందండి? రిసిప్ట్ లో ఏ ఇన్కమ్ అవుతుంది? ఇది క్యాష్ ఇన్కమా, త్రూ బ్యాంక్ ద్వారా ఇన్కమా? సో క్యాషే కదా. సో బ్యాంక్ అంటే పర్టికులర్ గా అడుగుంటాడు ప్రాబ్లంలో, ఏమని? ఆఫీస్ ఇన్కమ్ త్రూ బ్యాంక్ అని. ఏమీ అడగలేదు కాబట్టి మనం క్యాష్ కింద కన్సిడర్ చేయాలి. సో క్యాష్ అకౌంటెడ్ టు ఆఫీస్ ఇన్కమ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు చూడండి? ఆఫీస్ ఇన్కమ్ 20,000 రూపీస్. ఓకే, సో దీంతో మనకి ప్రాబ్లం అయిపోయిందా? సో కింద ఇంకో పాయింట్ ఇచ్చాడు చూడండి, మొబైల్ వాజ్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్ అంటున్నాడు. ఓకేనా? సో మొబైల్ పర్చేస్ చేసిన వాల్యూ ఎంత అండి? 500 రూపీస్. సో 500 రూపీస్కి మనం కొన్నప్పుడు ఒక మొబైల్ అనేది తిరిగి అమ్మితే మనకి 100% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు.
సో ఇప్పుడు మొబైల్ ని మనం ఎంత అమ్మితే మనకి 100% ప్రాఫిట్ వస్తుంది చెప్పండి. సో మనం కొన్నప్పుడు మొబైల్ వాల్యూ ఎంత 500. సో మనం అమ్మినప్పుడు మనకి 100% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. సో మనం ఏ వాల్యూ ఎంత పెట్టి వాల్యూ అమ్మితే మనకి 100% ప్రాఫిట్ వస్తుంది? డబుల్ అమౌంట్ అంటే 500 రూపీస్ కొన్నాం కాబట్టి ఇక్కడ 1000కి అమ్మితేనే మనకి 100% ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇక్కడ మనం మొబైల్ అమ్మామంటే మనకి క్యాష్ వస్తుంది. ఏ వోచర్ చెప్పండి అది? మనం మొబైల్ అమ్మేసాం, అమ్మినప్పుడు రిసిప్టా పేమెంటా? సో రిసిప్ట్ లో పోస్ట్ చేసుకోవాలి. సో మొబైల్ వాజ్ సోల్డ్ 100% ప్రాఫిట్. సో డైరెక్ట్ గా క్యాష్ టు మొబైల్. సో ఎంత వాల్యూ చెప్పండి? 1000 రూపీస్. ఎందుకనంటే మనం కొన్నప్పుడు 500 రూపీస్ కొన్నాం కాబట్టి వాడు 100% ప్రాఫిట్ కావాలంటున్నాడు. సో 500కి డబుల్, మనం డబుల్ ఆఫ్ పేమెంట్ చేసినప్పుడే కదా మనకి 100% వస్తుంది. సో వాల్యూ 1000 రూపీస్. సో చూడండి ఇంతవరకు. సో నెట్ ప్రాఫిట్, సో బిఫోర్ ఎర్రర్స్ ముందు నెట్ ప్రాఫిట్ ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత అంటున్నాడు? 17,000. సో ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ వాల్యూ సో 92,000. సరిపోయింది కదా ఎర్రర్స్ కరెక్షన్ చేయక ముందు. 92,000 అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ 61,000. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? సో డిడక్షన్స్ అన్ని మనం పే చేసినవి, రిసిప్ట్ మనకు వచ్చినాయి అన్ని కాకుండా క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? మనకి చేతిలో ఉన్న నగదు అసెట్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ అసెట్స్ లో. కరెంట్ అసెట్స్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటున్నాడు చూడండి? 61,000 అండ్ ఎస్బీఐ. సో ఎస్బీఐ 16,500. సరిపోయింది కదా 16,500. ఓకేనా? సో దీంతో ప్రాబ్లం అయిపోయిందా? సో దీంతో ప్రాబ్లం అయిపోయిందా? అన్ని సరిపోయినాయి కదా. సో టోటల్స్ అన్ని సరిపోయినప్పుడు ప్రాబ్లం అయిపోయిందా దీంతో? ఎస్. ఎందుకనంటే ఇప్పుడు మనం చేసింది ఓన్లీ ప్రాబ్లం ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేసాం, ఇంకా ఎర్రర్స్ పోస్ట్ చేయలేదు కదా. సో ఎప్పుడైనా సరే మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో ప్రాబ్లం లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ప్లస్ ఎర్రర్స్ మనం మోడిఫై చేసినప్పుడు మాత్రమే ప్రాబ్లం కంప్లీట్ అయినట్టండి. సో ఇప్పుడు ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కంప్లీట్ చేసాం కాబట్టి 50% ఆఫ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఓకే. సో ఎర్రర్స్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు. ఎర్రర్, ఫస్ట్ ఎర్రర్. కానీ ఇక్కడ చూడండి కంప్యూటర్. సో మన ప్రాబ్లంలో థర్డ్ పాయింట్ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్. సో 10,000 అని పోస్ట్ చేసాం కదా. సో ఇది ఏ వాల్యూ అవుతుంది చూడండి. అప్పుడు మనం వోచర్ సేవ్ చేసినప్పుడు ఏ వోచర్ సేవ్ చేసి ఉంటాం? బ్యాంక్ ద్వారా అనలేదు కాబట్టి క్యాష్ వోచర్ లో సేవ్ చేసి ఉంటాం. సో కంప్యూటర్ పర్చేస్డ్ అనేది కదా. ఎస్. కానీ ఎర్రర్స్ లో ఒరిజినల్ గా ఏమంటున్నాడు? అది క్యాష్ కాదు బ్యాంక్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఎక్కడ చేంజ్ చేయాలి? ఇది ఏ ఆప్షన్ లో చేంజ్ చేయాలి చెప్పండి? సో లెడ్జర్ అని కొంతమంది టైప్ చేశారు. సో లెడ్జర్ లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే రాంగ్ ఎంట్రీ కాదు కదా, ఉన్న ఎంట్రీనే మనం వాల్యూస్ మార్చుకుంటున్నాం. ఓకేనా? డే బుక్. సో వాల్యూస్ పర్టికులర్ గా వాల్యూస్ మాత్రమే మనం మార్చుకోవాలి అంటే మనకి ఆప్షన్ టాలీ సాఫ్ట్వేర్ లో డే బుక్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కంప్యూటర్ ని ఈ వాల్యూ అనేగా. సో కంప్యూటర్ క్యాష్ టు కంప్యూటర్ అని మనం సేవ్ చేసాం వోచర్ ఆల్రెడీ. సో 10,000. కానీ ఇక్కడ ఎర్రర్లో వాడు ఏమంటున్నాడు? ఇది క్యాష్ వోచర్ కాదు, త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది. మనం కరెక్ట్ గా పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు కంప్యూటర్ అకౌంట్ అంటున్నాడు. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ దీని ప్లేస్ లో క్యాష్ బదులు బ్యాంక్ అని టైప్ చేయండి, సరిపోతుంది. సేవ్. ఓకేనా? ఇక్కడ లెడ్జర్ ఏం మారలేదు కదా. సో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం లెడ్జర్స్ లో కరెక్షన్ చేసుకుంటాం.
లేకపోతే డైరెక్ట్ గా మనకి వాల్యూ ఎక్కడైతే వాడు చేంజ్ అడుగుతున్నాడో అక్కడ వరకు మార్చుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఈ పాయింట్ అందరికి అర్థమైందా? వన్స్ రిపీటా? ఓకే, సో చూడండి, సో మనకి ఎర్రర్స్ చేయకముందు ఫస్ట్ మనం ప్రాబ్లం చేసినప్పుడు కంప్యూటర్ పర్చేజ్డ్ అని ఏ వోచర్ మెయింటైన్ చేసామండి? పేమెంట్ వోచరే. కాకపోతే ఏమని రాసుంటాం? క్యాష్ అకౌంట్ డాట్ టు కంప్యూటర్ అకౌంట్ అని రాసుకొని ఉంటాం. ఎందుకనంటే త్రూ బ్యాంక్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా? మీరు బిఫోర్ ఎర్రర్స్ మీరు చెక్ చేసే ముందు మనకి ప్రాబ్లం ఏమని ఇచ్చాడు? డైరెక్ట్ గా కంప్యూటర్ పర్చేజ్డ్ అని ఇచ్చాడు. అంటే ఏంటి? మనం డైరెక్ట్ గా ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ కొన్నాం, క్యాష్ ఇచ్చేసాం. సో క్యాష్ ఇచ్చేసాం కదా, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ వాడు ఈ పాయింట్ గురించి కింద ఎర్రర్స్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఎర్రర్, సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు. సో మనం క్యాష్ ఏదైతే మనం చేంజ్ చేసామో అది క్యాష్ కాదు, త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాడు. అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? సో దాన్ని ఏం చేసాం? త్రూ క్యాష్ కాదు కాబట్టి బ్యాంక్ గా మార్చుకున్నాం. సో బ్యాంక్ గా ఎక్కడ మార్చాలి? సో జనరల్ గా మనం ఏదైనా ఎడిటింగ్ వాల్యూకి సంబంధించి కానీ, లేదు అంటే టర్మ్స్ అంటే బ్యాంక్ బదులు క్యాష్, క్యాష్ బదులు బ్యాంక్ గా మార్చాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ టాలీ సాఫ్ట్వేర్ లో డే బుక్. సో డే బుక్ వెళ్ళి సింపుల్ గా నేను ఇక్కడ క్యాష్ టు కంప్యూటర్ అని మనం రాసుకొని ఉంటాం కదా, దాన్ని ఈజీగా సింప్లిఫై చేశాను. ఎర్రర్స్ ఏమంటున్నాడు? బ్యాంక్ ద్వారా చేయాలి అంటున్నాడు. సింపుల్ గా క్యాష్ బేస్ లో ఎస్బీఐ అని ప్లేస్ చేశాను. మారిపోయింది కదా ఇప్పుడు త్రూ బ్యాంక్ ద్వారానే మనం పోస్ట్ చేసాం. క్లియరా? అర్థమైందా ఇప్పుడు? సో అర్థమైందా అండి? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ? క్లియరా? ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఈ పాయింట్స్ ఏమంటున్నాడు? సెకండ్ పాయింట్ చూడండి, సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ క్యాష్ అంటున్నాడు. ఓకేనా? సో ఫర్నిచర్ కొన్నాము, త్రూ క్యాష్ ద్వారా కొన్నాము అంటున్నాడు. కానీ మన ప్రాబ్లంలో చూడండి, ఫర్నిచర్ ఫోర్త్ పాయింట్ లో, సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా? అంటే ఒరిజినల్ గా జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? మనం ఫర్నిచర్ కొన్నాము కానీ క్యాష్ ఇచ్చేసాం అక్కడ. కానీ ఇక్కడ వాడు ట్రాన్సాక్షన్ ఇచ్చిన దాని ప్రకారం ఏమని పోస్ట్ చేసాం? టు బ్యాంక్ ద్వారా పోస్ట్ చేసాం కదా, ఇది తప్పు ఎంట్రీ అంటున్నాడు. ఓకే, సో దీన్ని కరెక్షన్ చేయాలి. సో ఫర్నిచర్ చూడండి, ఎస్బీఐ టు ఫర్నిచర్ అని రాసాం కదా, ఇక్కడ ఎస్బీఐ కాదు క్యాష్ ద్వారా జరిగింది అంటున్నాడు. సో సింపుల్ గా నేను క్యాష్ టు ఫర్నిచర్ అని చేంజ్ చేశాను. సో మారిపోయింది కదా ఇక్కడ. ఓకేనా? ఎస్. సో అదే విధంగా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ క్యాష్ అంటున్నాడు. ఓకేనా? నాకు తెలిసి మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ని త్రూ బ్యాంక్ అని పోస్ట్ చేసి ఉంటాం. అవునా? ఇదిగోండి సిక్స్త్ పాయింట్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. కానీ ఎర్రర్స్ ఏమంటున్నాడు? బ్యాంక్ కాదు క్యాష్ అంటున్నాడు. సింపుల్ గా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సో బ్యాంక్ ద్వారా పోస్ట్ చేసాం కదా, సో ఎస్బీఐ పేస్ లో క్యాష్ మారిపోయింది ఇప్పుడు క్యాష్ గా. సో ఇప్పుడు చూడండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సో క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఇందాక మనకి మార్చక ముందు ఏమని డిస్ప్లే అవుతుంది? బ్యాంక్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో ఆటోమేటిక్ గా మారిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, సో ఆఫీస్ ఇన్కమ్ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు ఇక్కడ ఫోర్త్ పాయింట్ లో. సో ఆఫీస్ ఇన్కమ్ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు. ఓకే, సో నాకు తెలిసి ఆఫీస్ ఇన్కమ్ ఇక్కడ మనం క్యాష్ గా రాసి ఉంటాం. సెవెంత్ పాయింట్ లో ఆఫీస్ ఇన్కమ్ క్యాష్ గా రాసాం. సో ఇది క్యాష్ కాదు బ్యాంక్ అంటున్నాడు.
సో సింపుల్ గా క్యాష్ బదులు మనం బ్యాంక్ మారిస్తే సరిపోతుంది, ఎస్బీఐ. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆఫీస్ ఇన్కమ్ ఏమైంది, ఎస్బీఐ టు ఆఫీస్ ఇన్కమ్ గా చేంజ్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ పాయింట్ చూడండి ఎర్రర్స్ లో. సో మొబైల్ ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటున్నాడండి, 5000 రూపీస్ అంటున్నాడు. ఓకేనా? అంటే మనం ఒక మొబైల్ కొన్నప్పుడు దాని వాల్యూ ఎంత అంటున్నాడు, 5000. కానీ ఇక్కడ మనం కొన్నప్పుడు ఎంత వేసాం చూడండి, 500 రూపీస్ మాత్రమే మనం రాసాం. సో దీనికి బదులు ఏంటి, 8th పాయింట్లో మనకి లాస్ట్ పాయింట్లో మొబైల్ వాజ్ సోల్డ్ టు 100% ప్రాఫిట్ అంటున్నాడు. కాబట్టి మనం ఓన్లీ ట్రాన్సాక్షన్ ప్రకారం మొబైల్ కొన్నప్పుడు వాల్యూ 500 కాబట్టి 500 ని డబల్ ఆఫ్ అమౌంట్ ఎంత అనుకున్నాం, 1000 గా పోస్ట్ చేసాం కదా. కానీ అది కరెక్ట్ ఎంట్రీయే. సో 1000 అనేది కరెక్టా అండి ఇక్కడ? కాదు. ఎందుకనంటే ఒరిజినల్ కాస్ట్ ఎర్రర్స్ లో ఏమని ఇచ్చాడు, 5000 అని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీ ఏంటి చెప్పండి, 5000 ని మనం 100% ప్రాఫిట్ రావాలి అంటే మనం మొబైల్ని ఎంత పెట్టి అమ్మాలి, 5000 కి డబల్. సో డబల్ అంటే 10,000. ఓకేనా? అంటే కరెక్షన్ జరిగింది కదా వాల్యూలో. సో మనం 1000 గా పోస్ట్ చేసి ఉంటాం టాలీ సాఫ్ట్వేర్ లో. సో చూడండి ఇక్కడ మొబైల్ ఎంత పోస్ట్ చేసాం, 1000 గా పోస్ట్ చేసాం. కానీ మనం ఒరిజినల్ గా కొన్న వాల్యూ ఎంత అంటున్నాడు, 5000. సో 5000 ది మనకి 100% ప్రాఫిట్ రావాలి అంటే ఇక్కడ 10,000 చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మొబైల్, సో 10,000 చేంజ్ చేశానా. సో అర్థమైందా పాయింట్స్ మీకు, ఎర్రర్స్ ఎలా మార్చుకోవాలో ప్రాబ్లంలో. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం ఆఫ్టర్ ఎర్రర్స్ తర్వాత. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం బిఫోర్ ఎర్రర్స్ కి ఆఫ్టర్ ఎర్రర్స్ కి నెట్ ప్రాఫిట్ అనేది చేంజ్ అయిందా ఇక్కడ? సో నెట్ ప్రాఫిట్ అదే ఉందండి, 17,000. ఓకేనా? సో ఇప్పుడు మరి ఏం మారిందంటారు, మనం ఎర్రర్స్ కి చేంజ్ ముందు ఎర్రర్స్ చేసిన తర్వాత మరి ఎక్కడ వాల్యూస్ మారుతాయి? సో ముందు ఆఫ్టర్ అంటే మనం నెట్ ప్రాఫిట్ అయితే చేంజ్ అవ్వలేదు, ఎర్రర్స్ ముందు కానీ ఎర్రర్స్ తర్వాత కానీ ఇక్కడ ఎక్కడ చేంజ్ అయ్యి ఉంటాయి, ఎస్ బ్యాంక్ అండ్ క్యాష్ మాత్రమే మారుంటాయి. సో మనం ఎర్రర్స్ ఏం చేసాం, మెయిన్ గా క్యాష్ ని బ్యాంక్ గా కన్వర్ట్ చేసాము, బ్యాంక్ ని క్యాష్ గా కన్వర్ట్ చేసాం. అంటే ఏంటండి, బ్యాలెన్సెస్ మారుతాయి కదా. సో మనం మార్చక ముందు ఏంటి, క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండేది, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కువ ఉండేది. సో బ్యాంక్ వాల్యూ తగ్గింది. సో ఇప్పుడు ఏం చేసాం, అన్ని కొన్ని బ్యాంక్ గా మార్చాం, కొన్ని క్యాష్ మార్చాం కదా. సో వాటి వాల్యూస్ డిఫరెన్స్ వస్తాయి. సో చూడండి ఇక్కడ, సో మీ కరెంట్ అసెట్స్ లో ఇందాక క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది చూడండి ఎర్రర్స్ ముందు. సో ఎర్రర్స్ ముందు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉందండి, 61,000. అండ్ ఎస్బీఐ ఎంత ఉంది, 16,500. సో ఇప్పుడు చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అయింది, 52,000 అయింది. సో బ్యాంక్ అకౌంట్స్ 34,500 చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ చూద్దాం. సో ఎర్రర్స్ కింద వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి, సో 52,000 అండ్ 34,500. 34,500 కరెక్టా రాంగా? సో బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా వచ్చిందా మనకి, రాంగ్ గా వచ్చింది. ఒక చోట కరెక్షన్ చేయాలి, ఎక్కడ చేయాలి చెప్పండి. సో మీరు గమనించారా ఎక్కడ మార్చాలి మనం అనేది? ఎస్, మొబైల్ నేను ఏం చేశాను, మొబైల్ వాల్యూ మాత్రమే చేంజ్ చేశానండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ మొబైల్ అలానే ఉందిగా, ఎస్బీఐ 2 మొబైల్.
ఇక్కడ మార్చాలి కదా 5000. ఓకే, సో ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ సరిపోయిందా 30,000. సో 52,000 and 30,000. ఓకే, సో అందరికి అర్థమైందా ప్రాబ్లం? సో ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ గురించి ప్రాబ్లం అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా రెక్టిఫికేషన్స్ లో? సో ఇందాక కొంతమంది అడిగారు కదా డౌట్స్, ఎర్రర్స్. సో ఇప్పుడు అడగండి అండి. సో నితీష్ గారు, సార్ కుడ్ యూ రిపీట్ లాస్ట్ పాయింట్ వన్స్? సో లాస్ట్ పాయింట్, సో లాస్ట్ పాయింట్ అంటే ఇదేనండి. చూడండి, మొబైల్ ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటున్నాడు? 5,000. ఓకేనా? ఎర్రర్స్ లో వాడు ఇచ్చింది ఒరిజినల్ గా 5,000. కానీ మనం నార్మల్ గా ఎంత పోస్ట్ చేసాం చూడండి, ఇక్కడ మొబైల్ పర్చేస్ చేసినప్పుడు 500. ఓకేనా? సో మొబైల్ మనం ట్రాన్సాక్షన్ బట్టి మనం ఫాలో అయ్యాం. 500 కొన్నాము, సో మొబైల్ నమ్మినప్పుడు 100% ప్రాఫిట్ అంటే 500కి డబుల్ ఎంత? 1000 గా మనం పోస్ట్ చేసి ఉంటాం. కానీ అది ఒరిజినల్ ఎంట్రీ అంటే కాదు కదా, సో దాన్ని చేంజ్ చేయాలి. సో ఒరిజినల్ వాల్యూ ఎంత? 5,000. సో 5,000 ఉన్న వాల్యూని మనకి నెట్ ప్రాఫిట్ 100% రావాలి అంటే 5,000 డబుల్ ఎంత అండి? 10,000. 10,000 చేసినప్పుడు మాత్రమే మనకి నెట్ ప్రాఫిట్ 100% వస్తుంది. ఇప్పుడు క్లియరా? సో అర్థమైందా అండి ప్రాబ్లం, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్? ఓకే, సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఫస్ట్ స్టార్ట్ అవ్వక ముందు అడిగారు కదా, సో కాంట్రా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో లాస్ట్ టాపిక్ మనం నిన్న టాపిక్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, సో కాంట్రా ఆపరేషన్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. సో కాంట్రా గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నితీష్ గారు, when opening new bank account we need to post a new voucher for that sir contra. సో న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కాదండి. ఓకేనా? సో కాంట్రా ఆపరేషన్స్ అని మనం ఏమనుకున్నాం, మన దగ్గర ఉన్న క్యాష్ జనరల్ గా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినప్పుడు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా బ్యాంక్ లో కూడా. సో ఇప్పుడు ఏంటి, మన దగ్గర ఉన్న క్యాష్ ని మనం బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు కానీ, లేదు అంటే మన అవసరం కోసం ఏదైతే మన బ్యాంక్ లో డిపాజిట్ చేసామో తిరిగి ఆ మనీని తెచ్చుకున్నప్పుడు కానీ, సో ఇలాంటి 2 ట్రాన్సాక్షన్స్ లో మాత్రమే మన కాంట్రా ఎంట్రీస్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకేనా? సో మీరు అడిగిన పాయింట్ ఏంటి, ఏదైనా న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కాంట్రా వస్తుందా అంటున్నారు. సో న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామండి, సో లెడ్జర్ ఓపెన్ చేసినప్పుడు లెడ్జర్ లో లాస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి ఉంటాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం పోస్ట్ చేసుకునే వాళ్ళం. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ పోస్ట్ చేసుకునే వాళ్ళు సింపుల్ గా. సో అక్కడ మనం లెడ్జర్ లో వాల్యూ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ మనకి ఇంకా వోచర్ లో రాదు. ఓకేనా? సో అర్థమైందా? సో కాంట్రా ఆపరేషన్స్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా డౌట్స్? ఓకే, సో ఇప్పుడు మన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మన క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ, లేదు అంటే క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు కానీ, ఈ 2 ట్రాన్సాక్షన్స్ లో మాత్రమే మనకి కాంట్రా ఎంట్రీస్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక క్యాష్ ఉన్నాయండి. సో క్యాష్ ని మీరు తీసుకువెళ్ళి డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. సో డిపాజిట్ చేస్తున్నారు అంటే
ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మన దగ్గర నుంచి ఏం వెళ్తున్నాయండి బయటికి? సో మన దగ్గర నుంచి ఏం వెళ్తున్నాయి చెప్పండి? క్యాష్. సో క్యాష్ బయటికి వెళ్తున్నాయి కాబట్టి సో జనరల్ గా మీకు కాంట్రాక్ట్ చెప్పక ముందు ఏదైతే బయటికి వెళ్తుందో క్యాష్ ని డెబిట్ చేయమని ఉంటాను. ఓకేనా? సో పేమెంట్ లో మనం డెబిట్ కానీ రిసిప్ట్ లో మనం డెబిట్ కానీ చేసుకొని ఉంటాం. కానీ ఇక్కడ ఏంటి, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి రివర్స్ అయిపోతాయండి. సో మనకి డెబిట్ అయింది బ్యాంక్ క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ డెబిట్ అయింది మనకి క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో అలా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు సో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది కదా. సో క్యాష్ బయటికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్ గా మనకి క్యాష్ అనేది ఎక్కడికి వెళ్తుందండి? బ్యాంకుకి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు బ్యాంక్ లో కూర్చున్నారు. సో మీరు బ్యాంక్ లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి డిపాజిట్ చేశారనుకోండి. సో డిపాజిట్ చేసినప్పుడు మీరు బ్యాంక్ లో కూర్చుంటే మీ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మీకు మనీ ఏమవుతున్నాయి అక్కడ? మీకు వస్తున్నాయా లేకపోతే మీరు ఏదైనా పే చేస్తున్నారా? సో మీకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్, అంతేనా? సో సింపుల్ గా చెప్పాలి అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇది ఏ ట్రాన్సాక్షన్ అప్పుడు? మన దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకువెళ్ళి మన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నప్పుడు. ఓకేనా? సో తిరిగి మనం ఏదైతే డిపాజిట్ చేసుకుంటున్నామో మనకు అవసరం వచ్చిందని తిరిగి తెచ్చుకుంటాంగా. సో తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, తిరిగి తెచ్చుకుంటున్నామంటే మనకి బ్యాంక్ దగ్గర నుంచి క్యాష్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనకేంటండి, క్యాష్ వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి క్యాష్? సో బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బ్యాంక్ దగ్గర నుంచి మనకి క్యాష్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? విత్డ్రాల్ అయినప్పుడు జస్ట్ రివర్స్ ఎంట్రీ అవుతుంది అంతే. సో మనం క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఏమో బ్యాంక్ టు క్యాష్ అని రాసుకున్నాం. ఇప్పుడు తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు క్యాష్ టు బ్యాంక్, అంతే కదా. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతున్నాయి కదా. సో వెళ్ళిపోతుంటే ఏమంటున్నాను? డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో ఈ రూల్ ప్రకారం క్యాష్ బయటికి వెళ్తున్నాయి అంటే ఏంటి? క్రెడిట్ అయినట్టు. సో మనం ఇస్తున్నాం కదా బ్యాంక్కి, సో కాబట్టి క్రెడిట్. సో ఎక్కడికి వెళ్తున్నాయి మనీ? బ్యాంకుకి వెళ్తున్నాయి. సో బ్యాంకుకి వెళ్తున్నప్పుడు తీసుకునే వాళ్ళు ఏమన్నాను? డెబిట్ ఈస్ ద రిసీవర్. సో ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. సో డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో అదే ట్రాన్సాక్షన్ మనం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో తిరిగి తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ డెబిట్ ఈస్ ద రిసీవర్ ఎవరు? మనము. సో మనకు వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి క్యాష్. క్రెడిట్ ఈస్ ద గివర్. ఇక్కడ క్రెడిట్ ఎవరు ఇస్తున్నారు? బ్యాంకర్ ఇస్తున్నాడు. ఓకేనా? సో క్యాష్ టు బ్యాంక్. సో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నా, మనం ట్రాన్సాక్షన్ ని టాలీ సాఫ్ట్వేర్స్ లో ఎలా పోస్ట్ చేసుకున్నా ప్రిన్సిపల్స్ మెయిన్ అండి. సో అందుకే మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ నేను మీకు 2 hours చెప్పింది, అందుకే చెప్పాను. సో ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టే నేను టాపిక్ అంత కవర్ చేశాను. ఓకేనా? సో మీకు బేసిక్ చాలా ఇంపార్టెంట్ అకౌంట్స్ లో. సో ఇంట్రడక్షన్ ప్లస్ అకౌంటింగ్ గ్రూప్స్ అండ్ టాలీ షార్ట్ కట్ కీస్. సో టాలీ షార్ట్ కట్ కీస్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? ఓచర్లో అది పేమెంటా, రిసిప్టా, కాంట్రానా, జర్నలా. సో మనకి ప్రాబ్లం ట్రాన్సాక్షన్ బట్టి మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి మనకి టాలీ షార్ట్ కట్ కీస్ రావాలి. ఇంకోటి అకౌంటింగ్ గ్రూప్స్. అకౌంటింగ్ గ్రూప్స్ ఎందుకు పోస్ట్ చేస్తాం మనం? సో మనం ఏదైతే కంపెనీ ఉంటున్నామో కంపెనీలో ట్రాన్సాక్షన్స్ కి కంపల్సరీగా మనం లెడ్జెస్ క్రియేట్ చేస్తాము. లెడ్జెస్ క్రియేట్ చేసినప్పుడు వాటి అకౌంటింగ్ గ్రూప్ కావాలి కదా. సో అందుకని మనకి అకౌంటింగ్ గ్రూప్స్ అవసరం. సో అది డెబిటా క్రెడిటా లేదంటే క్రెడిటా డెబిటా రావాలి అంటే మనకి ప్రిన్సిపల్స్ కావాలి. సో మనకి అకౌంట్స్ లో ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి? 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పర్సనల్ అండ్ రియల్ అండ్ నామినల్. సో ఆ ప్రిన్సిపల్స్ ప్రకారమే మనం సబ్జెక్ట్ ని ఫాలో అవుతాం. ఓకేనా? సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అందరికీ అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి హేమలత గారు,
సార్ ఫస్ట్ సమ్ ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ చేశారు కదా. ఓకే చెప్పండి హేమలత గారు, అక్కడ మీకు ఏం డౌట్ ఉంది? వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి హేమలత గారు, అక్కడ మీకు డౌట్ ఎక్కడ వచ్చిందండి? సో మాట్లాడతారా? అన్మ్యూట్ చేయమంటారు మిమ్మల్ని? వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి హేమలత గారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఆఫీస్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ లో ఉన్నది. ఓచర్లో ఓచర్లో ఇన్కమ్ అంటే మనకు వస్తుంది కదా, F6 సార్. రిసిప్ట్ లో ఉండాలి. సో సింపుల్ గా ఇప్పుడు F5 లో ఉన్నదాన్ని మీరు ఏం చేస్తారు? సింపుల్ గా F6 క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రిసిప్ట్ గా మారిపోతుంది. ఓకే. అర్థమైందా ప్రాబ్లం? అంటే అక్కడ F6 క్లిక్ చేయాలా సార్? ఎస్ అమ్మా, నేను మీకు ఇందాక కరెక్షన్ చేసి చూపించాను కదా. ఎస్ సార్. సో అంటే రాంగ్ ఎంట్రీస్ అన్నప్పుడు మనం 2 చోట్ల కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకనంటే అసలు లెడ్జరే తప్పు కదా, ఎస్ సార్. లెడ్జర్ మార్చుకోవాలి. అదే విధంగా లెడ్జర్ మార్చినప్పుడు ఓచర్ కూడా మారిపోద్దిగా. అందుకని లెడ్జర్ క్లియర్ గా అర్థమైంది సార్. ఓకే, ఓచర్ లో అక్కడ F6 తెలిసి పేమెంట్ అని ఉంటుంది చేంజ్ చేసిన తర్వాత కూడా. ఓకేనా? సో చేంజ్ చేసిన తర్వాత కూడా పేమెంట్ గా ఉంటుంది కదా, అక్కడ మీరు సింపుల్ గా F6 అని ప్రెస్ చేయండి. ఓకే సార్. F6 అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఓచర్ రిసిప్ట్ గా మారిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?